దుకాణంలో పాల ప్యాకెట్ కొనుకొచ్చి కాగబెడితే ఒక్కో పారి పాలు వలిగిపోతుంటాయి. ఉడకపోత ఎక్కువైనా పాలకు కూలింగ్ సరిపోకున్నా ఎక్స్పైరీ డేట్ అయిపోయినా అట్నే వలిగిపోతాయి. పాల గుణమే అంత. అయితే మన తప్పేం లేకున్నా పాలు పలిగిపోతే దుకాణోళ్ళని దబాయిచ్చి ఇంకో ప్యాకెట్ గుంజుకొస్తాం. ఇయ్యకుంటే ఓ 4 తిట్లు తిట్టుకొని పైసలు పెట్టి ఇంకోటి కొనుకొచ్చుకుంటాం. అంతేగాని పాలు ఇరిగిపోయినాయని పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇస్తామా? లేదు కదా. కానీ ఒక ఆయన ఇచ్చిండట గట్నే. అవోళ్ళ చూసిరా పోరి పురాగ ముచ్చటేందో. ఇదెక్కడి కేసా మామ? పాలు వలిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడేందో చిత్రం ఉంది ముచ్చట. పట్నం కూకట్పల్లిలో ఉండే రాములు అన్నట్టు ఆయన ఇంటి పక్క పంట ఉన్న సూపర్ మార్కెట్లో 2 పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చినట మొన్న 22 తారీఖు నాడు. తెచ్చినాడే అందులో ఒక పాల ప్యాకెట్ తీసి కాగబెడితే మంచిగానే ఉన్నాయట. ఇక మళ్ళా తెల్లారి మిగిలిన ఇంకో ప్యాకెట్ కత్తిరించి పొయ్యి మీద గిన్నె పెట్టి పోయంగానే తూక సప్పుడొచ్చి పుట్ట ఇరిగిపోయినాయట. గిట్లా డేట్ చూస్తేనేమో 23 తారీఖు దాకా ఉంది, కానీ పాలేమో వలిగిపోయినాయి. పోతవా అని పారబోసి ఊకోకుండా చక్కగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పోయి పాకెట్లు అమ్మిన సూపర్ మార్కెట్ వాళ్ళ మీద, పాల కంపెనీ వాళ్ళ మీద, డిస్ట్రిబ్యూటర్ మీద కేసు పెట్టినట. ఇగో కంప్లైంట్ కాపీ చూడుర్రి. ఇక ఈ కంప్లైంట్ మాకు అందింది భారత న్యాయ సంహిత క్రైమ్ నెంబర్ 125 274 275 ప్రకారం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు సంతకం పెట్టి కేసు నమోదు చేసినట్ట. మరి పండన్నాక మురిగిపోదా, పాలన్నాక ఇరిగిపోవా, గాయంతో దానికే కేసు పెడతారా అని మన అసంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అసలు పౌరులకు ఉన్న హక్కులు అధికారాలను సరిగ్గా వాడుకుంటే గిట్లుంటాయి కేసులు. 30 రూపాయలే కదా అని ఊకుంటే ఇట్లా రోజుకు ఎంతమంది ఇళ్ల పాలు వలిగిపోతున్నాయి, నెలకు ఎన్ని రోజులు అట్లా వలిగిపోతున్నాయి, ఏడాదికి ఎన్ని అని ఇట్లా అపరిచితుడు సినిమాల లెక్కలేసినట్టు లెక్కలేసుకుంటే కోట్లలో తేలుతుంది జనాలకు జరుగుతున్న నష్టం. అందుకే మనం చెయ్యని తప్పుకు మనకెందుకు శిక్ష పడాలి? బరాబర్ కొనుకొచ్చిన ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో పెట్టినాము అయినా ఇట్లా వలిగిపోతాయని లా పాయింట్ లాగే గిసుంటోళ్ళు కూడా ఉండాలి. ఉంటేనే అమ్మేటోళ్ళు అదుపులో ఉంటారు అని పాల ప్యాకెట్ వలిగిపోయిన కేసు ముచ్చట చూసిన వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారట. మరిగా పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో కానీ ఈ కేసును ఆదర్శంగా తీసుకుంటే పోలీసు వాళ్ళకు చేతి నిండా పనే ఉంటది కావచ్చు రేపటి సంది.